హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోలు చూస్తున్నారు కదండి. మన వీడియోలు అయితే చాలా బాగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. కొంతమంది ఉన్నారండి, వాళ్ళైతే కొంచెం బ్యాడ్గా పెడుతున్నారు కామెంట్స్. బ్యాడ్గా ఏంటంటే, నేను ఇది వరకు అబ్బులు వాళ్ళ వీడియోలు అయితే తీశాను కదండి. వాళ్ళ గురించి అయితే నాకైతే బ్యాడ్గా పెడుతున్నారు. నేనైతే కొన్ని ఉండకూడదని చాలా బ్యాడ్గా పెడుతున్నారు. ఆ వీడియోలు ఏంటంటే కొన్ని ఉండకూడదనేసి నేనైతే డిలీట్ చేసేస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి, చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళైతే కలిసిపోయారు. అబ్బులు వాళ్ళైతే చక్కగా భార్య భర్తలు పిల్లలతో చక్కగా అయితే కలిసిపోయారు అనమాట. వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ వీడియోలు చూస్తున్నారు కదా, చక్కగా వాళ్ళ వీడియోలు అయితే వస్తున్నాయి కదా, వాళ్ళ వీడియోలు అయితే చూస్తున్నారు కదా. మరి ప్లీజ్ నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ విషయంలోనైతే మనకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే వాళ్ళైతే కలిసిపోయారు. వాళ్ళు కలిసిపోయిన వాళ్ళని మళ్ళీ మనం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టి అది మళ్ళీ చూసారు, మళ్ళీ వేరే అంటే చూస్తే నీ నీ వీడియోలో వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు, ఎందుకు పెట్టారు ఏంటి అని మళ్ళీ ప్రశ్నలు అడగకూడదనేసి నేనైతే ఆ బ్యాడ్ కామెంట్స్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకు ఉండకూడదనేసి డిలీట్ చేసేస్తున్నాను. ప్లీజ్, నేను రిక్వెస్ట్ అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి, ప్లీజ్ వాళ్ళ గురించి అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కదా, ఆ హ్యాపీనెస్ వాళ్ళకి అలానే ఉండాలి పిల్లలతోటి చక్కగా. అందుకనేసి వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మంచిగానే రిప్లైస్ అయితే ఇవ్వండి వాళ్ళకి. అదే మంచి కామెంట్స్ అయితే పెట్టండి. నేను కూడా మంచి రిప్లైస్ అయితే ఇస్తాను అనమాట మీకు. సరేనండి. మరి వాళ్ళ గురించి అయితే మనం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూడదు. ఇంకా వాళ్ళైతే ఇక భార్యాభర్తలు కలిసిపోయారు కాబట్టి ఇంకా మనం వాళ్ళ గురించి ఏం బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకూడదు. అంటే మీకు చెప్తున్నాను అనమాట, అంతే, ఏం కాదు. ఇంకా పెట్టొద్దని అయితే చెప్తున్నాను అనమాట. బ్యాడ్ కామెంట్స్ వాళ్ళ గురించి పెట్టొద్దు. వాళ్ళ వీడియోలు చూస్తున్నారు కదా, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత బాగున్నారో అనమాట. అలాంటి అబ్బులు గారు అంటే చెప్పకూడదు. అందుకనేసి నేనేం చెప్పట్లేదు అనమాట. సత్యవతి అలాంటిది, సత్యవతి తన ఏంటి ఇలాగనేసి చాలా చెప్తున్నారు అనమాట. అందుకనేసి మన వీడియోల్లో వేరే వాళ్ళు అపార్థం చేసుకోకూడదు కదా, అందుకనేసి మన వీడియోలోనైతే అయితే వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. సరేనండి. వాళ్ళైతే కలిసిపోయారు కదా, చాలా హ్యాపీగా ఉంది మన యూట్యూబ్ వాళ్ళందరికీ, వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను. అందుకనేసి అడుగుతున్నాను. వాళ్ళు కలిసిపోయారు కదా, ఇంకా వాళ్ళ గురించి వీడియో అయితే తిప్పకూడదు అనమాట మనము. అందుకనేసి నేనైతే ఈ వీడియో అయితే లాస్ట్ అనమాట. ఏంటంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారనేసి నేను ఈ వీడియో చేశాను, కానీ లేకపోతే నేను చేయకపోదునండి. సరేనండి. ఇక నుంచి మన వీడియోలు అయితే నేను డైలీ నా వీడియోలో వస్తాయి అనమాట. ఇంకా ఎప్పుడూను నేనైతే చెప్పాను కదా మీకు, ఇదివరకే నేను మిషన్కి వెళ్తున్నానని అయితే చెప్పాను కదా, కోయిలగూడెం మిషన్కి వెళ్ళేటప్పుడైతే ఇంకా 2, 3, 4 అది చాలా వీడియోలు అయితే పెట్టాను అనమాట మీకు. నేను ఏం నేర్చుకున్నది ఏంటన్నది అయితే మీకు చెప్తున్నాను కదా, చూపిస్తున్నాను కదా. అలాగే మళ్ళీ ఇంకా మధ్యలోనైతే ఒక నెల హెల్త్ అయితే బాగోక అదే కొంచెం హెడేక్, జ్వరము, ఫీవర్ అవన్నీ ఉండబట్టి కొంచెం ఒక నెల అయితే మిషన్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా మిషన్కి వెళ్ళలేదు కాబట్టి ఇంకా అక్కడ వర్క్ ఏమేమి చెప్పారన్నది అయితే మనకి తెలియదు కదా. వర్క్ అయితే చెప్పారు కదా అక్కడ, ఇంకా వర్క్ అయితే ఏమేమి చెప్పారు అన్నది మనకైతే తెలియదు కదా. ఇంకా అందుకనేసి మళ్ళీ ఈరోజు మండే అంటే సోమవారం అనమాట, ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందని మిషన్కి. ఇంకా ఈ నెల అంతా ఉంటుంది అనమాట మిషన్ ట్రైనింగ్ అన్నది మాకు. ఈ నెలలో ఇంకా డ్రెస్సులు అయితే నేర్చుకుంటాం అనమాట. నేను ఏమేమి నేర్చుకున్నానంటే పరికిణి జాకెట్స్, ఫ్రాక్స్, అంబ్రెల్లా ఫ్రాక్స్, ఇంకా బ్లౌజులు, ఇంకా స్కర్ట్స్, యూనిఫామ్ స్కర్ట్స్ ఉంటాయి కదండి చిన్నపిల్లలే, ఆ స్కర్ట్స్ అలా అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఈ నెలలో వర్క్ ఏం చెప్పారన్నదైతే తెలీదు. ఎందుకంటే నేను నెల అయితే వెళ్ళలేదని చెప్తున్నాను కదండి, ఏం చెప్పారన్నది అయితే వర్క్ తెలియదు అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాను కదా, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా వర్క్ అక్కడ ఏం చెప్తారు ఏంటో అన్నదైతే నేనైతే చూసి అడిగి వర్క్ నేను ఏమైనా మిస్ అయిపోతే కనుక ఆ వర్క్ అయితే నేను కంప్లీట్ చేయాలన్నమాట, నేర్చేసుకోవాలన్నమాట త్వరగా. ఇంకా 1 మంత్ అయితే ఉందన్నమాట ఇంకా ఈ మిషన్ ట్రైనింగ్ అయిపోయి. కానీ మా మిషన్ ట్రైనింగ్ సెంటర్ పేరేంటి కోయిలగూడెం అండి. శేఖర్ బాబు గారని మాకు వాళ్ళనమాట నేర్పించేది.
శేఖర్ బాబు గారు వాళ్ళ అమ్మాయి పేరు ఎలీనా అండి. తన పేరు పెట్టారండి ఎలీనా మిషన్ సెంటర్ అండి. మా మిషన్ సెంటర్ పేరు. ఫ్రీగానే నేర్పుతున్నారు. ఆయన అన్నీ చక్కగా ఫ్రీగానే అనాథ పిల్లలకి అట్లాగా అందరికీ సాయం అయితే చేస్తారండి ఆయన. ఇంకా ఆయన అయితే మాకు మిషన్ అయితే నేర్పుతున్నారు అనమాట. మేము యాదవోల నుంచి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. గెత్సేమని ప్రార్థనా మందిరం మా చర్చి తరపు నుంచి మేమైతే ముగ్గురం వెళ్తున్నాం అనమాట. ఇంకా దొండపూడి నుంచి వస్తున్నారు, ఇంకా కోయిలగూడెం ఇంకా వస్తున్నారండి. అలాగా ఫ్రీగా నేర్పి మిషన్లు అయితే ఇస్తారనమాట. చాలాసార్లు మిస్ అయిపోయాను. అక్కడ మీటింగ్ అయితే పెట్టారనమాట. మిస్ అయిపోయాను అనమాట. వీడియో తీసి పెట్టడం కుదరలేదు. ఈసారి తప్పనిసరిగా నేనైతే మీకు అక్కడ ఏం జరిగినా మినిస్ట్రీ ద్వారా ఏం జరిగినా కానీ మీకైతే నేను వీడియో తీసి పెడతాను. అలాగే అనాథ పిల్లలకి చాలా సహాయం చేస్తున్నారండి శేఖర్ గారు. ఆయన ఎప్పుడూ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీకు శేఖర్ బాబాయ్ గారు నేనైతే చూపిస్తాను అనమాట. ఆయన్ని 10 మంది టీం అయితే నడుపుతున్నారు అనమాట. ఆయన డైరెక్టర్ అనమాట. ఆయన పాస్టర్ గారు చక్కగా చాలా మంచివారు. ఇంకా ఆయనే పెడుతున్నారు అనమాట మాకు ఎలీనా మిషన్ సెంటర్ అనమాట. ఆయనే ఆయనే మిషన్ సెంటర్ పెట్టి ఒక టైలర్ని పెట్టి నేర్పిస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే మిషన్కి వెళ్తున్నాను కదా, వర్క్ అయితే సగం అయితే వచ్చేసింది అనమాట. ఇంక ఈ 1 మంత్లో ఇంకా డ్రెస్సులు ఉన్నాయి అనమాట. ఆ డ్రెస్సులు కూడా నేర్చేసుకోవాలి. పంజాబీ డ్రెస్సులు అయితే నేర్చేసుకోవాలి. డ్రెస్సులు అయితే నేర్చేసుకోవాలండి. ఇంకా డ్రెస్సులు అయితే ఈరోజు నేనైతే ఒక డ్రెస్ అయితే కటింగ్ చేశాను అనమాట. అంటే అక్కడ చెప్పారో లేదన్నది అయితే తెలియదు కదా. ఇంకా నేను సొంతంగా ఇంటికాడ ఉండి ఖాళీగా ఉండే సమయంలో ఇంకా ఏం చేయాలో తెలియక డ్రెస్ కటింగ్ అయితే వేసాను అనమాట. నేను ఆ డ్రెస్ కటింగ్ అయితే ఈరోజు నేను అక్కడ పట్టుకెళ్ళి కుడదాం అనుకుంటున్నాను. ఎలా వస్తుంది ఏంటన్నది అయితే తెలీదు. బాగా వచ్చిందా లేదా అన్నదైతే నేను మీకైతే చూపిస్తాను, కుట్టి చూపిస్తాను. సరేనండి. నేను కోయిలగూడెం వెళ్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నాను, బస్సు అయితే వెళ్తాను అనమాట. బస్సు మీద వెళ్తాను అనమాట. ఇంకా ఎక్కడ దిగుతాను, ఇంకా ఎటు వెళ్తాను, మా మిషన్ సెంటర్ అవన్నీ మీకైతే చూపిస్తాను ఈసారి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను. నేను టాప్ అయితే సొంతంగా కట్ చేస్తాను కదా, టాప్ అయితే నేను కుట్టి నేనైతే మీకు చూపిస్తాను అనమాట వీడియోలోని. మరొక వీడియోలో అయితే వస్తుంది అనమాట. బాక్స్ పడిపోద్దమ్మా. మరొక వీడియోలో అయితే వస్తుంది అనమాట. నేను కుట్టిన టాపు ఇంకా నేను ఏం నేర్చుకున్నాను అన్నది అయితే మీకు స్పెషల్గా ఒకసారి అయితే నేను కుట్టినవన్నీ మీకు ఒకసారి కుట్టి చూపిస్తాను. అంటే నేర్చుకున్నవన్నీ, నేను నేర్చుకున్న వర్క్ అంతా మీకు ఒకసారి అయితే అన్నీ కుట్టి చూపిస్తాను అనమాట. సరేనండి, మరి బాయ్ అండి. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్ అండి. లైక్ చేయండి.